మూవీ అనుకున్నంత లేదండి, ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లారు కానీ కష్టం అనిపించారు. ఆది గారు యాక్టింగ్ బాగా చేశారు, నాని గారిది రొటీన్ స్టఫ్ అండి. ఆ కోన వెంకట్ గారు మటుకు మారండి, అదే రైటింగ్ అదే బ్రేకప్ లవర్స్ కోసం ఏదో రాశారు కానీ వర్కౌట్ కష్టం అండి. కోన వెంకట్ గారి డైలాగ్స్ బాగుంటాయండి, బట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా, సిచ్యువేషన్ లేకుండా పెట్టారు పిక్చర్. పెట్టారు అంటే డైలాగ్ ఇద్దరు కాన్వర్జేషన్స్ బాగున్నాయండి, ఆది గారి నాని గారి. నివేదిత థామస్ ఒకటి బాగా చేసిందండి, బట్ కథపరంగా అంత ఆడియన్స్ కూర్చోబెట్టలేపారు జానర్. కోన కామెడీ జైనర్ కాకుంటే లవ్ ట్రై చేసింది కానీ ఆయనకు సూటబుల్ కాలే, ఏదో అట్లా. కోన లవ్ అంటే ఆయన మాస్ మసాలాకే పనిచేస్తాడు, దాంట్లో న్యూ కొట్టాల శివ ఇలా ట్రై చేస్తుండో ఈయన ట్రై చేస్తే బాగుంటుంది. బట్ లవ్ సబ్జెక్ట్ ఈ ఫీల్ నేను కరుణాకరన్ కాదు కదా, కరుణాకరన్ మణిరత్నం గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సూటబుల్ ఇది. 1 ఫర్ నాని పర్ఫార్మెన్స్, ఇంకో హాఫ్ జిబ్రాన్ మ్యూజిక్. క్లాస్ టచ్ బాగుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.